మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. పైనుండి దూకేశారా? బ్రతికారా చచ్చారా? కళ్ళు తేలేశాడు చక్రపాణి. బ్రతకడమా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆయన దూకింది కిందకైనా క్షణం ఆలస్యం చేయకుండా పైకి పోయారు. మా మేడం లెగ్గు మహత్యం అలాంటిది అంటాడు లింగం. ఆ మాటతో వెంకీ చక్రీల ముఖంలో ఆశ్చర్యం కాస్త భయంలా మారిపోయింది. నువ్వేమో లక్ష్మీదేవి అన్నావు, ఆ లింగం ఏమో ఇలా అంటున్నాడేంటి వెంకీ అంటాడు చక్రపాణి. ఏమో సార్, నాకు అదే భయంగా ఉంది. ఈ కథ ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా పూర్తి చేసి దీన్ని ఇక్కడి నుంచి పంపేద్దాం. వెంటనే వెంకీ అప్పు వైపు భయంగా చూస్తూ, మేడం మీరు చెప్పండి అంటాడు. పాపం మా మామ అలా నన్ను చూసిన ఆనందంలో పైకి పోయాడు. వెంటనే మా ఆయన బెంబేలెత్తిపోయి గబగబా 2 అడుగులు ముందుకేసి కింద కూర్చుని, అయ్యో అమ్మగారు, ఎంత దారుణం జరిగిపోయింది, మీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా అని బోరున ఏడుస్తున్నారు. అదేంటి, పోయింది మీ మామగారు కదా అడుగుతాడు చక్రపాణి. మా మామ అలా దూకి చచ్చిపోవడం కల్లారా చూశాక మా అత్త మాత్రం ఎలా బతికుంటుంది పాపం, దాని గుండె కూడా ఆగిపోయింది, ఉన్న చోటే కూలబడిపోయింది అని ఆపింది అప్పలమ్మ. చక్రపాణి చెయ్యి తన ప్రమేయం ఏమీ లేకుండా నోటి మీదకెళ్ళిపోయింది. వెంకీ మాత్రం, నా అనుమానం ఏంటంటే సార్, దీన్ని చూశాకే ఒక్కసారి ఇద్దరి గుండె ఆగిపోయి ఉంటుంది సార్. దీనిది ఐరన్ లెగ్ అన్నా కూడా తప్పే సార్, అంతకు మించి అంటాడు. వీళ్ళిలా గుసగుసలాడుకుంటూ ఉంటే అప్పలమ్మ మాత్రం చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తుందంట వెంకీ? దీన్నెవరేమన్నారిప్పుడు అడుగుతాడు చక్రపాణి నెమ్మదిగా. అన్నీ నన్నడిగితే నాకు మాత్రం ఏమర్థమవుతుంది సార్? అసలు మన ఊహకు అందేటట్లుందా దీని ప్రేతాత్మ కదా? అత్తింట్లో అడుగుపెట్టిన వెంటనే అలా అత్తామామ చచ్చిపోతే ఎవరికైనా బాధే కదా, బహుశా అందుకు ఏడుస్తుందేమో. అప్పలమ్మ వైపు అయోమయం ఆశ్చర్యం కలగలిపి వింతగా చూస్తుంటాడు వెంకీ. ఇంతలో అప్పలమ్మ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ, శుభమాని పెళ్లి చేసుకుని వెళ్తే ఇద్దరూ చచ్చి కూర్చున్నారు. చివరకు నాకు ఆరతిచ్చేవాళ్ళు లేక నేనెంత కుమిలిపోయానో మీకేం తెలుసు, నా కట్టం పగోడు కూడా రాకూడదు అంటుంది. ఒక్కసారిగా వెంకీ కోపం కట్టలు తెంచుకుంది. అయినా ఏం చెయ్యలేని పరిస్థితి. తన కోపాన్నంతా అణచుకుని, దీని దిక్కుమాలిన లెగ్గు పెట్టి ఇద్దరి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది కాకుండా దీనికి హారతి ఇచ్చేవాళ్ళు లేరంటుంది చూడండి సార్. సార్, మీకేం అభ్యంతరం లేకపోతే ఇప్పుడే దీన్ని నేను చంపేస్తాను. ఇటువంటి జాలి దయ లేని సైకో సమాజంలో తిరగడం మంచిది కాదు నెమ్మదిగా అంటాడు వెంకీ. వెంటనే చక్రపాణి వెంకీ భుజంపై చేయి వేసి గట్టిగా కుదుపుతూ, వెంకీ స్పృహలోనే ఉన్నావా? నువ్వు మరీ ఈ ఆత్మకథలో లీనమైపోతున్నట్లున్నావు, బయటకు రా, ఈ కథకు మనకు ఏం సంబంధం లేదు అంటాడు చక్రపాణి. ఆ మాటతో వెంకీ తమాయించుకుని అప్పలమ్మ వైపు గుర్రుమంటూ చూస్తున్నాడు. ఏంటయ్యో అలా చూస్తున్నావు? అచ్చు ఇలాగే మా ఆయన కూడా నా వంక చూశాడప్పుడు అంటుంది. ఆయన కాబట్టి దీన్ని అలా చూసి వదిలేశాడు సార్. అదే నేనైతే వాళ్లకు తోడుగా దీనికి కూడా చితి పేర్చేద్దును. కంట్రోల్ వెంకీ, కంట్రోల్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పటి నుండి ఈవిడ ఏం చెప్పినా మనం అస్సలు రియాక్ట్ అవ్వకూడదు. ఇలాగే అయితే ఇక మనం దీన్ని వదిలించుకున్నట్లే. మనకు కావాల్సింది డబ్బు కాబట్టి ఆవిడ చెప్పినవన్నీ నోరు మూసుకుని రాసుకుంటూ పోదాం అంటాడు చక్రపాణి. ఎలా సార్, దీని కథకు రియాక్ట్ అవ్వకుండా ఉండడం నా వల్ల కాదవట్లేదు అంటాడు వెంకీ అసహనంగా. తప్పదు వెంకీ, నువ్వింక ఏం విన్నా మాట్లాడకుండా ఉండు చాలు అంటూనే అప్పలమ్మ వైపు చూసి, మేడం ఇక మీరు చెప్పండి అంటాడు. ఇంకేముంది, అప్పటి నుండి నా జాతకం మొత్తం మారిపోయింది, కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలినైపోయాను అంటుంది గర్వంగా. మరి మీ అత్తామామల చావు తర్వాత మీ సంసారం ఎలా సాగింది? మీ ఆయన మిమ్మల్ని ప్రేమగానే చూసుకున్నారా అడుగుతాడు చక్రపాణి. ఏంటా ఆడు చూసుకునేది? నేనే ఆయన్ని చూసుకుంటున్నాను. అదేంటి? మళ్ళీ అర్థం కాలేదు మేడం అనుమానంగా ముఖం పెడతాడు చక్రపాణి.
అమ్మా బాబులు అలా కళ్ళ ముందు గిలగిలా కొట్టుకు చచ్చిపోతే బుద్ధున్నోడు ఎవడైనా బతికుంటాడా? కానీ నా మంగళసూత్రానికి ఉన్న మహిమ వల్ల మా ఆయన బతికాడు. కానీ బుర్ర చెడిపోయిందంతే. ఇప్పుడు చెప్పండి, బుర్ర చెడిపోయినోడు నన్నెలా చూసుకుంటాడు? నేనే ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. చక్రపాణి పెన్ను ముందుకు కదలలేదు. భయానకంగా ముఖం పెట్టి, దీని దగ్గుకి ఆయన కూడా బలైపోయినట్లున్నాడురా పాపం అంటాడు. నన్ను మాట్లాడొద్దని మీరు మాట్లాడుతున్నారేంటి సార్? అది నిజమే వెంకీ. ఆ మంగళరాజు కుటుంబాన్ని తలుచుకుని ఏదో బాధలో మాట్లాడేశానులే. దీని జీవితం అంతా ఇలా అడ్వెంచర్స్ మాత్రమేనా, లేక సరదా సంతోషాలు ఉన్నాయంటావా? నాకు డౌటే సార్, అయినా కనుక్కుని తగలడతాను అని. మేడం, మీ జీవితంలో జరిగిన శుభకార్యాలు కానీ, మీరు గడిపిన సరదా క్షణాలు కానీ చెబితే మీ ఆత్మకథ చదివిన వాళ్లకు కాస్త మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇకపై రాసే కథ కూడా ఇలాగే ఉంటే చదివే వాళ్ళు చచ్చిపోతారు మేడం అన్నాడు. వెంటనే మనసులో, బాబోయ్ దీని భాష నాకంటుకుందేంటి? అందుకే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటారు. అమ్మో, దీనితో జాగ్రత్తగా ఉండాలనుకుని, దయచేసి శుభకార్యాల గురించి చెప్పండి అంటాడు దీనంగా ముఖం పెట్టి. నా పెళ్లి గురించి చెప్పాను కదా, అంతకుమించి శుభకార్యం ఏంటి అంటుంది విసుగ్గా. ఈ భూమి మీద మీరు తప్ప ఇంకెవ్వరూ మీ పెళ్లిని శుభకార్యం అంటే ఒప్పుకోరు మేడం. వెంకీ మాటల్లో అసహనం. అదేంటయ్యో, ఏం మాట్లాడుతున్నావు? నా పెళ్లి శుభకార్యం కాదంటావా? వెంకీ సర్రున కోపంగా పైకి లేచి కళ్ళను పెద్దవి చేసి ఆవేశంగా, శుభకార్యం అంటే ఏంటో తెలుసా నీకసలు? శుభకార్యం అంటే ఆ ఇంట ఆనందాలు వెళ్లి విరుస్తాయి, సంతోషాలు సందడి చేస్తాయి, నవ్వులు పువ్వుల్లా విరబూస్తాయి. అంతేకాని దొంగతనాలు, అప్పడాల కర్రతో బొబ్బలు వచ్చేటట్లు కొట్టించుకోవడాలు, ఫిట్సులు, మంగళసూత్రాలు తెంపేయడాలు, ఇద్దరి నిండు ప్రాణాలని పొట్టన పెట్టుకోవడాలు, కింగులాంటి మనిషిని బొంగులా మార్చేయడాలు, ఇవన్నీ శుభకార్యాల్లోకి రావమ్మా. వీటిని అశుభకార్యాలంటారు. నీకు నేనేం చెబుతున్నానో అర్థమవుతుందా అసలు అని అప్పలమ్మపై ఒక్కసారిగా విరుచుకు పడిపోతాడు వెంకీ. వెంకీ పట్టరాని కోపంతో అప్పలమ్మపై అరిచేసరికి అప్పుకి బాగా కోపం వస్తుంది. సర్రున లేచి నుంచుంటుంది. అమ్మా, ఎన్ని మాటలన్నావురా? నా పెళ్ళి అశుభకార్యం అంటావా? నీకెంత ధైర్యంరా? నా జీవితంలో జరిగిన ఒక్కగానొక్క శుభకార్యాన్ని అశుభకార్యం అంటావా? నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు 1 రూపాయి కూడా ఇవ్వను. నన్ను అన్ని మాటలు అన్న తర్వాత కూడా ఇంకా అలా దేవ్యపు ముఖం వేసుకుని చూస్తావేంట్రా? పదా అంటూ లింగాన్ని కూడా విసుక్కునేసరికి లింగం కూడా అప్పలమ్మ వెనక బయటకు నడుస్తాడు. చక్రపాణి కంగారుగా పైకి లేచి, మేడం ఆగండి అంటూ అప్పలమ్మ వెనక పడతాడు. అప్పలమ్మ మాత్రం చక్రపాణి మాటలు పట్టించుకోకుండా బయటకు వచ్చి కారు ఎక్కబోతుంది. చక్రపాణి కార్ డోర్కి అడ్డంగా నుంచుని, వెంకీ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నిజానికి వెంకీ చాలా మంచోడు, కానీ వాడికి కూడా అప్పుడప్పుడు బుర్ర చెడిపోతుంటుంది మేడం, పాపం అంటాడు. అంటే మా ఆయనలా ఈడికి కూడా కొంచెం పిచ్చుందా అంటుంది అప్పలమ్మ. అవునండి, అందుకే నేను జాలిపడి పనిలో పెట్టుకున్నా. నిజానికి ట్యాబ్లెట్ వేసుకుంటే ఉండదు, ఈరోజు వేసుకోవడం మర్చిపోయి ఉంటాడు. మీరు లోపలికి పదండి. ఉదయం నుంచి మీ ఆత్మకథ ఎంతో కష్టపడి విన్నాను, రాశాను. ఇప్పుడు మీరు ఇలా వెళ్ళిపోతే నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది మేడం. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, లోపలికి పదండి మేడం అని ప్రాధేయపడేసరికి అప్పలమ్మ సరే అంటుంది. తదుపరి భాగాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.